ఒకప్పుడు ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం వచ్చంటే ఇక్కడ చెట్లే ఉండేటివి కాదు, మొత్తం నరికేసేవాళ్ళు. ఇప్పుడు మేము చెట్లు పెంచుతాం గాని, చెట్లు పెడతాం గాని, చెట్లు కొట్టం. అది మా సిద్ధాంతం అని చెప్పి కూడా మరొకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. కడాన మీరు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారిని గురించి విన్నారా మీరు? కాలజ్ఞానం చేశారు, లేకుంటే అప్పుడు కాలజ్ఞానం కూడా రాసేవాడు, విన్నారా? ఆయన కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఒకటి ఉంది అక్కడ, ఆడనే కూర్చొని ఇవన్నీ రాశాడు. ఆ రవ్వల కొండ కూడా కొట్టేశారు వీళ్ళు వచ్చి. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. అందుకనే ఒక్క విషయం మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు. నేను అడుగుతున్న పిల్లలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, కొలంబియా దేశం ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు కొలంబియా దేశం? చేలు పైకెత్తండి పిల్లలకి. కొలంబియా దేశం చరిత్ర చదవలేదు మీరుగా? అదే మరిగా పాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చదివారా? ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి, సీరియల్లో వచ్చాయి. ఆడొక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కడాన మీరు చూస్తే 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఎప్పుడో జరగల, నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది. 85-90, నేను 78 రాజకీయానికి వచ్చాను. అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇది చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అదే మరుగా చేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా? మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో? మొన్నటి వరకు లేరు కదా, భయంగా ఉండేవాడు. అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి? రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానియకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, ఆయన రావడానికి వస్తే ఆయన రానియకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నాయవన్నీ ఫ్రీగా ఉన్నారు. అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా మీ భవిష్యత్తు? సర్వనాశనం అయిపోతుంది. స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. మన స్వార్థం మొట్టమొదటిసారిగా వారు చెప్పింది నేను చూశాను. ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ నవ్వేవాళ్ళు కాదు, ఎవ్వరూ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. మాకే ఆశ్చర్యం వేసేది, ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా. మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా 5 కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము, పవన్ కళ్యాణ్ కలిసి మళ్లీ ఒకసారి ఈ రాష్ట్రంలో. అది మొదటి విజయం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే
ఇంకా రష్యను ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా 50% పచ్చదనం ఉండేట్టుగా చూస్తాం. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఇది శుభ సూచకం. మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ పొలంలో కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు. కడాన మీరు కరెంటు తయారు చేసుకోవడమే కాదు, స్కూలుకు పోవాలంటే స్కూల్ బస్సు కూడా అవసరం లే. మీరు స్కూటర్ కొనుక్కుంటే, సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో ఛార్జ్ చేసుకుని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూలుకు పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది. మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే. మేము చిన్నప్పుడు స్కూలుకు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం 6 కిలోమీటర్లు. ఈరోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి. మేము అందుకే ఆలోచిస్తున్నాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ పెట్టి ఏమాత్రం కూడా పొల్యూషన్ లేని కరెంట్ని, గ్రీన్ కరెంట్ని తయారు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది. దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది. ఇంకొక పక్క ఖనిజ సంపద ఎవరిని దొయినయం, ఇసుక ఫ్రీగా ఇస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే పరిశ్రమలన్నీ ఈ యొక్క ఖనిజ సంపదతో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. కడాన నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, సమాజం అంటే జీవ వైవిధ్యం ఉండాలి. దేశం అంటే అడవులు, జంతువులు, పక్షులు, జలవనరులు అన్ని కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది. గాలి లేకపోతే మానవ మనుగడే లేదు, చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది పర్యావరణ సమతుల్యం కోసం పట్టుబడాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి. 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, 1 టైగర్ పార్కు శాంక్చురీ, ఇంకొక పక్క ఒక ఎలిఫెంట్ శాంక్చురీ, ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకొక పక్క మీరు నాగార్జున సాగర్, శ్రీశైలం దగ్గర 5,300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది. 80 పులులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్జున సాగర్కి పోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులుల దర్శనం చేసుకొని మీరు రావచ్చు. అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం. ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం, డ్రోన్స్ ను ఉపయోగిస్తాం. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం.
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, స్వచ్ఛమైన గాలి కావాలనా లేదా అని అడుగుతున్నా. స్వచ్ఛమైన గాలి కావాలనా లేదా? అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలనా లేదా? ఇది మన ఆస్తి, ఇది ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు కూడా ఇవ్వాలి. మేము మీ తరాలకు ఇవ్వాలి, మీరు భావితరాలకు ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అది జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 నగర వనాలు పెంచుతాం. అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి, నరేగా డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం. ఇంకొక పక్క మా ఆలోచన ఒకటే, 2047కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ గా ఉండాలి. మీరందరూ పిల్లలు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది. మీరు అమెరికాకు పోవాల్సిన పనిలే, మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ మేధో శక్తి మీకుంది. ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు. ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు, అమెరికాకు వెళ్ళాడు డాక్టర్గా, అక్కడ ఒక కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు, మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. లాటరీ వచ్చింది ఆయనకు. మీకు కూడా ఇలాంటివన్నీ కూడా ఒక స్టెప్ ముందు మీరు వేయగలిగితే, 4 అడుగులు కలిసి వస్తుంది. పెంబసాని చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి, నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి, మేము ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా? ఏం పిల్లలు కాలేరా మీరు? దానికి ఏం కావాలి? సంకల్పం కావాలి. అవునా కాదా? సంకల్పం చేయండి, మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి.